వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు రోల్ని ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అల్లాన్ని వెల్లుల్లిని తీసుకోవాలి. ముందుగా వెల్లుల్లి గడ్డని పాయలుగా తీసి పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టుని ఈజీగా తీసుకోవడానికి విడదీసిన ఈ పాయల్ని ఒక బాక్స్లోకి వేసుకొని మూత పెట్టి గట్టిగా అన్ని వైపులా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మూతను ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా పొట్టంతా ఎలా వచ్చిందో చూడండి. ఇలా చేయడం వల్ల కొన్ని వెల్లుల్లిపాయల పొట్టు కూడా పోతుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన పొట్టంతా సపరేట్ చేసుకొని వెల్లుల్లిపాయలని మళ్ళీ బాక్స్లోకి వేసి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా పుట్టుపోయిన వెల్లుల్లిపాయలను సపరేట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలను బాక్స్లో వేసి తిప్పడం వల్ల పొట్టు ఎంతో ఈజీగా పోతుంది చూడండి. ఇలా చేయడం వల్ల గోళ్ళకు నొప్పి కాకుండా పొట్టును ఎంతో ఈజీగా తీసేయచ్చు. అలాగే ఎన్ని వెల్లుల్లిపాయలు ఉన్న పొట్టును ఫాస్ట్గా తీసిపోయచ్చు. ఇలాగే అన్నిటినీ పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అల్లం ముక్కలను వేసి నీళ్ళు పోసి మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళను పోసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ అల్లం పొట్టును తీయాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన రోలును తీసుకొని అల్లం ముక్కలను వేసి కొద్దిగా దంచాలి. అల్లం ముక్కలు కొద్దిగా మెదిగాక అందులోకి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసి దంచాలి. మెత్తగా అయ్యే వరకు దంచుతూ నూరుతూ ఉండాలి. మిగతా అల్లం ముక్కలను వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కొద్దిగా దంచాలి. ఇందులోకి సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా దంచుతూ నూరుతూ ఉండాలి. వెల్లుల్లి ఇలా మెత్తగా అయ్యాక కచ్చాపచ్చగా దంచుకున్న అల్లంను వేసి కలపాలి. ఇప్పుడు రెండింటిని కలిపి మెత్తగా అయ్యే వరకు నూరాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని గాజు సీసాలోకి తీసుకొని మూత పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పాడవకుండా ఉంటుంది. చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టుని రోట్లో ఎలా తయారు చేసుకోవచ్చో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.